నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాలి. జనసేన నేత నాగబాబు గారి విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అశోక్. నమస్తే అండి. జనసేన నేత నాగబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట మార్చుకున్నట్టు మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఏం పదవి ఇవ్వబోతున్నారు, దాని తర్వాత ఏం జరగబోతుందో దీని మీద మీ స్పందన ఏంటి? మాట మార్చుకున్నాడు అనే దాంట్లో సత్యం ఉందని నేను కూడా నమ్ముతున్నాను. అది ఏ విధంగా ఉంటుందో ఇంకో కొలికి వచ్చే వరకు మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ బాబు గారితో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మీట్ అయినప్పుడు ముఖ్యంగా అంటే బయట వాళ్ళ విషయం పక్కన పెడితే సొంత ఫ్యామిలీ మ్యాటర్లు ఎవరైనా చూస్తారు. ఈ సొంత ఫ్యామిలీ మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకెంత కేర్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్ అడిగినారు. నేను స్ట్రైట్ గా చెప్పడం కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తానండి. ఒక విషయంకి, ఇదే చంద్రబాబు గారి కుటుంబం, ఆయన కొడుకైనటువంటి నారా లోకేష్ గారు, ఆయనకు ఒక మినిస్ట్రీ ఇచ్చినారు. ఎవరు? బాబు గారు. ఆయన స్వయాన ముఖ్యమంత్రి, కొడుకు మంత్రిత్వ శాఖలో ఉన్నాడు. ప్రధానమైన మంత్రిత్వ శాఖ, అటు విద్యాశాఖ కావచ్చు, అటు ఐటీ రంగం కావచ్చు. ఇదే కుటుంబంలో నందమూరి బాలకృష్ణ గారు కూడా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారు సీనియర్ టీడీపీ లీడర్ స్వతహాగా. ఆయన సినీ నటన అదంతా ప్రస్తావన పక్కన పెట్టేస్తే హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలిచినాడు. ఆయన మినిస్టర్గా ఉండాలని చెప్పి చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. నాకు వ్యక్తిగతంగా కూడా అభిమానులు ఎవరో కూడా నాకు తెలుసు. అంటే చూస్తూ ఉంటారు కదా, డైలీ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీ మ్యాటర్లో మరింత కేర్ తీసుకుంటారు. బాలకృష్ణ గారిని కన్నా మంత్రిత్వ శాఖలే కన్నా తీసుకుంటే కులాన్ని బేస్ చేసుకొని, అంటే అదే కులం కాబట్టి బాలకృష్ణ గారికి ఇచ్చారు, అదే కుటుంబం కాబట్టి ఇచ్చారు అని చెప్పి ఆటోమేటిక్గా రూమర్స్ వస్తాయి. మరీ ముఖ్యంగా వైసీపీ వారి గురించి మనకు తెలిసిందే. రాబందులాగా పొడుచుకొని తినే తత్వం ఈ యొక్క వైసీపీ వారిది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిది. అయితే ఇదే ప్యారలల్ లైఫ్ అంటాం కదా, ఇదే సందర్భము పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇవాళ 21 మంది జనసేన నుంచి గెలిచినారు. అందులో 3 మినిస్ట్రీలు వచ్చినాయి. స్వయంగా ఒక మినిస్ట్రీ వచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఇంకొకరు నాదెండ్ల మనోహర్, ఇంకొకరు కందుల దుర్గేష్ గారు. ఈ 3 మినిస్ట్రీల్లో ఒకే కులానికి సంబంధించి 2 మినిస్ట్రీలు వచ్చినాయి, అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు కందుల దుర్గేష్ గారికి. మనం సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాం కొన్ని. ఏమని? అది జనసేన కాదు, కాపుసేన, కులసేన, ఇటువంటి మాటలన్నీ పడాల్సినంత అవసరం ఉండదు పవన్ కళ్యాణ్ గారికి. అవసరం లేదు. స్వతహాగా అయినటువంటి వ్యక్తే కాదు. నేను ఆయన పొలిటికల్ కెరీర్ని ఫుల్ ఓటమిలో ఉన్నప్పుడు కూడా చూసి ఇన్స్పైర్ అయిన అతి తక్కువ మందిలో నేను ఒకడిని. ఆయన ఒక డైలాగ్ ఉంటుందండి, అసలే చీకటి, దారంతా గతుకులు, చేతిలో ల్యాంతర్ లేదు, కనీసం కట్టి కూడా లేదు. సహజ శైలిలో, సహజ భాషలో చెప్పాలంటే చేతిలో ల్యాంతర్ లేదు, కానీ గుండె నిండా ధైర్యం మాత్రమే ఉంది అని పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. సో ఈ యొక్క 10 సంవత్సరాలు 11 సంవత్సరాల ఈ జనసేనాని పొలిటికల్ ప్రస్తావనలో ఎటువంటి ఆయన పలానా అవినీతి చేసినాడనో ఎటువంటి రూమర్ మనం వినాం పవన్ కళ్యాణ్ గారి గురించి. స్వతహాగా ఒపోనెంట్ పార్టీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తూనే ఉన్నాయి. సాక్షి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ నువ్వు ప్యాకేజ్ తీసుకున్నావు అనే పవన్ కళ్యాణ్ గురించి అంటూ ఉంటారు. కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్వశ్చనరీ చేస్తూ, అంటే ఒక వేలు చూపిస్తూ, నువ్వు దీని గురించి అడగలేకపోతున్నావు అసెంబ్లీలో, లేకుండా ఉంటే బాబు గారిని ఈ విషయం పైన నువ్వు ప్రశ్నించు అని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు నిజాన్ని నిర్భయంగా స్ట్రైట్గా మాట్లాడే వ్యక్తిత్వాన్ని సాక్షి వాడికి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, సహజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ నమ్మే తత్వం పవన్ కళ్యాణ్ గారిది, ఓపెన్నెస్ అని. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 మినిస్ట్రీలు ఒక కులానికి సంబంధించి ఉన్నాయి. అయితే ఇటు తరుణంలో పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు పార్టీ కోసం ఎనలేని సేవ చేశాడు. నువ్వు కులాన్ని గురించి పట్టించుకోవద్దు. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారిని సదాగా, మీరు కులాన్ని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. పార్టీ కోసం నాగబాబు గారు ఎంత చేశారో మేము అందరం చూసాం. మొన్న ఏదండి ఇది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా లేకపోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు గారు. ఆయనకి ఏం అవసరం? వాళ్ళ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పార్టీని నడుపుతున్నారు. ఈయన కావాలనుకుంటే మినిస్ట్రీ కూడా వస్తుంది. తమ్ముడు వ్యాఖ్య వేదవాకుగా నాగబాబు గారు కూడా ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన స్టేచర్ ఎంతంటే రాజ్యసభకి వెళ్లాల్సినంత స్టేచర్ ఎవరిది? నాగబాబు గారిది. కొన్ని సమీకరణాల రీత్యా ఆ రోజున రాజ్యసభకు వెళ్ళలేకపోయినాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీలు 5 సీట్లు ఫ్రీగా ఉన్నాయి. అంటే 5 ఎమ్మెల్సీలు ఎన్నుకోవచ్చు. ఇప్పుడు జనసేనకు సంబంధించి 1 ఎమ్మెల్సీ వస్తుందో 2 ఎమ్మెల్సీలు వస్తుందో నాకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య, బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉండే డిస్కషన్లో 1 ఎమ్మెల్సీ వచ్చా, 2 ఎమ్మెల్సీలు వచ్చా కూడా దాదాపు నాగబాబు గారికి ఇవ్వకపోవచ్చు అని. ఫార్ సపోజ్ రాజ్యసభకు కన్నా నాగబాబు కన్నా ఇచ్చిందంటే ఎలాగో మినిస్ట్రీ పోస్ట్ కూడా అవసరం లే. రాజ్యసభ అంటే ఆ లెవెల్ వేరే. ఇప్పుడు ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ కూడా కాకుండా అట్లా పెట్టే అంత తక్కువ స్థాయి కాదు నాగబాబు గారిది. సో ఎమ్మెల్సీ చేసినా అక్కడ ఉపయోగం లేదు.
ఎమ్మెల్సీ చేసినప్పుడు కులాలని సర్కిల్కి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు అది ఇది అంటా ఉంటారు. కులాల గురించి మాట్లాడితే నేను ఒక మాట చెప్తున్నానండి, అంటే కులాల గురించి పట్టించుకోవద్దు సార్ పవన్ కళ్యాణ్ గారు అని. అందుకు పవన్ కళ్యాణ్ గారిని నేను చెప్పినా కదా, అతి దగ్గరగా ఫుల్ డిప్రెషన్ లో పార్టీని ఒక ఎమ్మెల్యే కూడా దూరంగా పోయినప్పుడు కూడా నుంచి కూడా పవన్ కళ్యాణ్ నేను అతి దగ్గరగా నేను చూస్తూ ఉంటాను నేను పొలిటికల్ లైఫ్. అందులో భాగంగా నేను చెప్తున్నాను, వీళ్ళే వాళ్ళు అంటారు అంటే డ్రైనేజ్ లో దిగి పూడిక తీస్తా ఉంటారు చూడండి, రోడ్ల బడిగా ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళు రిలే కులం వాళ్ళు. ఆయన చెప్పినాడు, నేను మీ బిడ్డని, నేను కాపును కాదు, బయటికి వెళ్ళి మీరందరూ ఇక్కడ సభకు హాజరైన ప్రతి ఒక్కరు చెప్పండి పవన్ కళ్యాణ్ మావాడు, పవన్ కళ్యాణ్ రిలే కులస్తుడు అని బయటికి వెళ్ళి సగర్వంగా చెప్పుకోండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే కులాలు అనేది వైసీపీ వాళ్ళు అంటారని చెప్పి సాక్షాత్తు కులాల గురించి ఏమాత్రం గతంలో కూడా చూసాం. కాపు కులంని పవన్ కళ్యాణ్కి ఆపాదించి చూపించగాకండి, నాకు అన్ని కులాలంటే ఇష్టం, సమాన దూరం పాటించండి అని. కానీ కాపులు కానీ ఆ మాటలకే కాపులు ఇంకా ఓన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని. మిగిలిన కులాలు కూడా చాలా కులాలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అయినాయి. రిలే కులం అయితే పవన్ కళ్యాణ్ మా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ యొక్క వైసీపీ, ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలకి, వీళ్ళు చేసే టార్గెట్నెస్కి, పర్సనల్ టార్గెట్కి తట్టుకోలేకనే నాగబాబు గారికి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు, మినిస్టర్ కూడా చేయట్లేదు. కానీ దానికి తగ్గ విధంగా మనం ఫైబర్ నెట్ చైర్మన్ చూసాం కదా, అంటే ఒక స్కోప్ ఏదైతే ఉంటుందో ఒక మినిస్టర్ లెవెల్ ఈ యొక్క చైర్మన్షిప్ అంటే మంచి కార్పొరేషన్ చైర్మన్గా ఈయనకి నాగబాబు గారికి ఇవ్వనున్నారండి. అది ఫైనల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.